అసలే శ్రావణ మాసం. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే వాయినాలనేది ఉంటాయి. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుందినమ్మ వాయనం ఏదో అంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు వైసీపీలో కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించాలి అని చెప్పారట తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అంటే, ఏంటి ఇచ్చిపుచ్చుకోవడం అంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి. ఎవరు? నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు. ఇప్పుడు వీళ్ళు ఇస్తేనే రేపొద్దున 2029 ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళకిస్తారు. అంటే ఇప్పుడిచ్చి అప్పుడు పుచ్చుకోవాలి. అది ఏదైనా అనుకోవచ్చు. ఆర్థిక పరంగా భద్రత అనుకోవచ్చు, ఇంకా వేరే రకమైన భద్రత అనుకోవచ్చు, భరోసా అనుకోవచ్చు, ఏదైనా సరే ఇప్పుడిస్తే అప్పుడు పుచ్చుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు వీళ్ళని గెలిపిస్తే దగ్గరుండి అన్ని ఎఫర్ట్‌లు పెట్టి రేపొద్దున వాళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో బలమంతా ఏకమయ్యి వాళ్ళు వీళ్ళని గెలిపిస్తారు. అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తది. అది వీళ్ళ కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ ఎన్నికల మీద, లోకల్ ఎన్నికల మీద అంత ఫోకస్ ఎందుకు పెడుతున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్‌లో అందరినీ గెలిపించుకోవాలి. ఇప్పటికే గ్రామ స్థాయిలో కమిటీలేశారు. మండల స్థాయిలో కమిటీలేశారు. మండలాధ్యక్షులున్నారు పార్టీకి. గ్రామ సభలు నిర్వహించుకుంటున్నారు వాళ్ళు. వైసీపీ చాలా బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్‌లో అని బలంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతది. ఏ పార్టీకైనా ఒక్క వైసీపీలోనే ఏం గాదు. కాకపోతే అధికారంలో ఉన్నారు గాబట్టి వాళ్ళు అంతగా ఏముండదు. వాళ్ళకి నచ్చినోళ్ళని పెడతారు. ఎలాగైనా గెలిచేస్తామనే ధీమా ఉంటది. కానీ ఇక్కడ అప్రజాస్వామికంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి అని అనుకుంటున్నారు గాబట్టి ఖచ్చితంగా వైసీపీ ఆలోచించే ఆలోచన, ఆ మంత్రం ఎంతవరకు పనిచేస్తదో చూడాలి.